చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం సాగుతుంది. నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తేల్చారు. 5,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు గుర్తించారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన 7వ తేదీన దాడి జరిగింది. దాడి చేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ రిమాండ్ కి తరలించారు. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు రామరాజ్యం సంస్థ స్థాపకుడు వీరరాఘవరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో అతన్ని కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. సో కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ కూడా పోలీసులు భావించి అందుకు అనుగుణంగా పిటిషన్ వేయడానికి కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అందులో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా రామరాజ్యం సంస్థను 2022లో ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో ఈ రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశారు. ఈ రామరాజ్యం ఆర్మీని వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఆర్మీలో పెద్ద ఎత్తున కూడా నియామకాలు చేపట్టాలంటూ కూడా వీరరాఘవరెడ్డి భావించాడు. అందుకు అనుగుణంగానే గత ఏడాది నవంబర్ నెలలో ఒక రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇచ్చాడు. దీన్ని చూసి ఆకర్షితులైన చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రామరాజ్యం ఆర్మీలో చేరే వారికి ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే 20 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు, శరీర దేహదారిద్ర్యం ఉండి ఆ తర్వాత భగవద్గీత రామాయణ శ్లోకాల మీద అవగాహన ఉన్న వారిని కూడా ఇందులోకి తీసుకుని రామరాజ్యం ఆర్మీ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా భావించాడు. ఒకేసారి మొదటి దఫాలో సుమారుగా 5,000 మందిని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా వీరరాఘవరెడ్డి భావించి అందుకు అనుగుణంగానే ప్రత్యేకమైనటువంటి ప్రకటన కూడా ఇచ్చాడు. ఒక్కొక్కరి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ కోసం 350 రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రామరాజ్యం ఆర్మీని విస్తరించడానికి ప్రత్యేకంగా డొనేషన్స్ వసూలు చేయడానికి కూడా వీరరాఘవరెడ్డి ప్రయత్నాలు కొనసాగించాడు. అందుకు అనుగుణంగానే సుమారుగా గత ఏడాది డిసెంబర్ లో సుమారుగా 1,00,000 రూపాయలు, తర్వాత జనవరిలో కూడా ఇదే విధంగా డొనేషన్స్ వచ్చినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ ఆర్మీలో రిక్రూట్ చేసుకునే వారికి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. 5 కిలోమీటర్ల వరకు కూడా నడక ఎవరైతే కొనసాగించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారో కేవలం వారిని మాత్రమే ఈ ఆర్మీలోకి తీసుకోవాలంటూ కూడా భావించాడు. సో అందుకు అనుగుణంగానే గత ఏడాది నవంబర్ లో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకున్న తర్వాత సుమారుగా ఒక 25 మంది వీరరాఘవరెడ్డి వద్దకు చేరుకున్నారు. వీరందరినీ కూడా రామరాజ్యం ఆర్మీగా వారికి ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్లను కుట్టించి అనంతరం అక్కడి నుంచి కోటప్పకొండలో వీళ్ళందరికీ కూడా యూనిఫామ్లు కుట్టించిన తర్వాత 6వ తేదీన వీరంతా హైదరాబాద్ చేరుకున్నారు. యాప్రాలకు చేరుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. యాప్రాల్లో ఒక ప్రత్యేకంగా ఒక వసతి గృహంలో ఉండి అక్కడి నుంచి నేరుగా చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. అనంతరం రంగరాజన్ మీద దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా ఇప్పటికే సిఆర్పిసిలో ఉన్నటువంటి 340 సెక్షన్ న్యాయ వ్యవస్థలో కొందరు నిర్లక్ష్యం చేస్తారంటూ కూడా రామరాజ్యం ఆర్మీ వాదన చేస్తుంది. ఇదే అంశాల గురించి రామరాజ్యం ఆర్మీకి సంబంధించిన సభ్యులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మరొకవైపు జడ్జీలమైన ఆ తర్వాత న్యాయమూర్తుల మీద కూడా ఇప్పటికే రామరాజ్యం ఆర్మీ ప్రత్యేకంగా వారిని విమర్శిస్తూ వస్తోంది. వారికి సంబంధించినటువంటి రక్షణ కల్పించేటటువంటి చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. సో అందుకు సంబంధించిన అంశాల గురించి కూడా రామరాజ్యం ఆర్మీకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి సంచలన విషయాలు వెలుగుతూ ఉన్నాయి. రామరాజ్యం ఆర్మీ పేరుతో ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ తరహాలో దాడులకు తెగబడే విధంగా రామరాజ్యం ఆర్మీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మాత్రం ఈ రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకులైనటువంటి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. అయితే శశి, అసలు రామరాజ్య ఆర్మీ పేరుతో ఇట్లా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయటం, డొనేషన్స్ తీసుకోవటం, జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టడం, అసలు ఏంటి రామరాజ్య సైన్యం ఆర్మీ యొక్క వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? ప్రధానంగా ఆలయాలకు సంబంధించినటువంటి లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ కూడా ఇప్పటికే రామరాజ్యం ఆర్మీ వాదిస్తూ ఉంది. మరోవైపు న్యాయ వ్యవస్థలను కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆలయాలకు సంబంధించినటువంటి భూముల పరిరక్షణలో వారంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కొన్ని కోర్టు తీర్పులను కూడా ప్రస్తావిస్తూ
జడ్జిలు ఇచ్చేటటువంటి కోర్టు తీర్పులను కూడా తప్పుపడుతూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ న్యాయ వ్యవస్థలో జడ్జిలకు రక్షణ కల్పించేటటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని న్యాయమూర్తులు కూడా విచక్షణ మరిచి కొన్ని తీర్పులు ఇస్తూ ఉన్నారంటూ కూడా చెప్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక దేవాలయాలకు తర్వాత దేవాలయాలకు సంబంధించిన భూములను రక్షించుకోవడానికి ప్రత్యేకంగా తామే రంగంలోకి దిగాలంటూ కూడా తమకు ఇక్ష్వాకుల వంశస్థులం అంటూ కూడా చెప్పుకుంటూ ప్రధానంగా వీరరాఘవరెడ్డి ఇతర రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశారు. ఈ రామరాజ్యం ఆర్మీ ద్వారానే దేవాలయాల పరిరక్షణతో పాటు ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించిన భూములను రక్షించడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం లేదంటూ కూడా చెబుతూనే ఈ యొక్క ఆర్మీని ఏర్పాటు చేసుకునేందుకు భావించాడు. అందుకు అనుగుణంగానే ప్రధానంగా ఈ ఆర్మీలో ఎవరైతే రిక్రూట్ చేసుకోవాలో వారందరికీ కూడా నార్మల్ గా ఎలాంటి జీత బత్యాలు లేకుండా ఆర్మీలోకి ఎవరు రిక్రూట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి వారందరికీ కూడా సుమారుగా 20,000 రూపాయలు జీతం ఇస్తానంటూ కూడా తన ప్రకటనలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరైతే తమ ఆర్మీలో చేరుతారో వారికి వసతి కల్పించడంతో పాటు ఆ తర్వాత జీత బత్యాలు ఇస్తానంటూ చెప్పడంతో ఆ ప్రకటనని చాలా మంది కూడా వీరరాఘవరెడ్డిని ఆశ్రయించడం, మరోవైపు అతను ఇచ్చినటువంటి ప్రకటన ఆ వెబ్సైట్ రిజిస్టర్ చేసుకోవడం మొదటి దఫాలోనే నియమించుకుని దాని ద్వారానే ఈ దాడికి తెగబడ్డారు. సో మొత్తానికి ఒక పక్క ప్లాన్ తో ముందుకెళ్లాడు. సుమారుగా 5,000 మందిని ఒకేసారి రిక్రూట్ చేసుకుందామంటూ భావించినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి నిధులు సమీకరణ చేసేటటువంటి ప్రయత్నంలోనే ప్రస్తుతం పోలీసులకు అడ్డంగా దొరికి బుక్కయ్యాడు. రైట్ రైట్ థ్యాంక్ యూ శశి. చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వీరరాఘవరెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు. అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ 2022లో ఫ్లోట్ చేయటం. ఆ రామరాజ్యం దాంట్లో పోస్ట్ లో ఒక 20,000 శాలరీ ఉంటుంది, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి ఇతను సెక్యూరిటీ గార్డులు కావాలి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినాడు. దాన్ని నమ్మి ఇప్పుడు ఈ లేని వాళ్ళు లేబర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకుని ఆ టెంపుల్స్ దగ్గర తిరిగాడు. ఇతను 7th రోజు మన రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీ రిక్రూట్ చేయాలా, డబ్బులు ఇవ్వాలి, మీరు కొంతమందిని ఐడెంటిఫై చేయండి, కొంత గోత్రీకులు ఎవరైతే క్షత్రియ గోత్రీకులు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వమని, రిక్రూట్ చేయాలని, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అని చెప్పినప్పుడు రంగరాజన్ గారు కఠినంగా గట్టిగా వ్యతిరేకించారు. ధర్మం అంటే అది కాదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళతో ఏం రాదు అని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించిన వాళ్ళు ఆయన మీద దాడి చేయడం జరిగింది. విత్ ఇన్ కంప్లైంట్ చేసిన 2 అవర్స్లోనే వీరరాఘవరెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. టీమ్స్ దాని మీద పనిచేస్తున్నాయి.